నమస్కారం, మీరు చూస్తున్నారు HN19. నెల్లూరు రూరల్ వైఎస్ఆర్సీపీ సిటీ అధ్యక్షులు సన్నపరెడ్డి పెంచలరెడ్డి గురువారం 27వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 27వ వార్డు 8, 9 రోడ్లలో వైఎస్ఆర్సీపీ సిటీ అధ్యక్షులు సన్నపరెడ్డి పెంచలరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే కలిగే ప్రయోజనాలను వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు సన్నపరెడ్డి పెంచలరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సిటీ అధ్యక్షులు సన్నపరెడ్డి పెంచలరెడ్డి, ఇన్ఛార్జ్ సుబ్బారెడ్డి, శాంసింగ్, మస్తాన్ రెడ్డి, సతీష్, ఎస్కే బాబు, ఎస్కే సందాని భాష, గంగిరెడ్డి, సురేంద్రరెడ్డి, రంగారెడ్డి, రమణారెడ్డి, రమణరాజు, రమేష్, విజయ, రమణయ్య, ప్రభాకర్ రెడ్డి, స్వామి, కృష్ణ, సుందర్ రెడ్డి, గురువారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డిని, నెల్లూరు పార్లమెంట్ వైసీపీ ఎంపీ అభ్యర్థి వేణుబాక విజయసాయిరెడ్డిని గెలిపించాలని కోరారు. నమస్తే అండి. మా పాపకి అమ్మఒడి పడుతుంది, మాకు రైతు భరోసా పడుతుంది, అన్నీ పొందుతూ ఉన్నాము. మాకు జగన్ అన్నే ఈసారి కూడా సీఎం గారిని రావాలని మేము కోరుకుంటున్నాము. అది సంతోషంగా మేము కోరుకుంటున్నాం. మేము స్పష్టంగా తిరుగుతున్నాము, ఆయన కోసం సేవలో ఉన్నాము. అందరికీ నమస్కారం. మా అబ్బాయికి అమ్మఒడి పడింది, రైతు భరోసా పడుతుంది, రుణమాఫీ అయింది. మహిళలకు చాలా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఆయన కోసం మేము ఆయన గెలిపించాలని స్వచ్ఛందంగా తిరుగుతున్నాము. అందరికీ నమస్కారం. మా పాపకి అమ్మఒడి పడుతుంది, మా పాప కాలేజ్ ఫీజు పడుతుంది, మా ఆయనకు షాప్ 10,000 పడుతుంది, మాకు ఆసరా పథకం పడుతుంది. అందరికీ నమస్కారం. మా అబ్బాయికి అమ్మఒడి, కాలేజీ ఫీజు అన్నీ పడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి కానీ సీఎంగా రావాలని కోరుకుంటున్నాం. రుణమాఫీ పడింది, మా అత్తయ్య వాళ్ళకి పెన్షన్లు, ఇంటి పట్టా కాగితాలు అవి ఇచ్చాడు. అందుకే జగన్కి విద్యాదీవెన ఇవన్నీ. నా పేరు రామచంద్రరాజు, 6వ వీధిలో ఉంటాను. అంగడి పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. 0 వడ్డీ కింద 10,000 ఇచ్చారు. అమ్మఒడి పడింది, విద్యా దీవెన, వసతి దీవెన పడింది. ఇల్లు నిర్మాణం జరిగింది, ఇల్లు స్థలం ఇచ్చారు, ఇల్లు కట్టిస్తున్నారు. 12,50,000 నేను లబ్ధి పొందాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అందుకోసం జగన్ రెడ్డి రుణపడి ఉంటాను. మనందరూ ఓట్లు కూడా ఆయనకి వేయమని అందరూ కోరుకుంటున్నాను. ఈరోజు 27 డివిజన్ 8, 9 వీధులు ప్రచారం పూర్తి చేసుకున్నాము. రేపటి నుంచి ఈ డివిజన్లో జగన్మోహన్ రెడ్డి ద్వారా లబ్ధి పొందిన మహిళలు 10 మంది డివిజన్ మొత్తాన్ని డోర్ టు డోర్ పోయేసి మహిళలకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, మహిళలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పక్షాన్ని ఉండాలని చెప్పి వీళ్ళు స్టార్ క్యాంపెయిన్లుగా మా నాయకుడు ఆదేశాల మేరకు లబ్ధి పొందిన మహిళలందరూ కూడా రేపటి నుంచి 10 మంది కలిసి ఇంటింటికి పోయేసి ప్రచార కార్యక్రమాన్ని మహిళలు ఎందుకు జగన్మోహన్ రెడ్డికి వేయాలా ఓటు అనే విషయాన్ని చెప్పి స్టార్ క్యాంపెయిన్లుగా పనిచేసిపోతున్నారని చెప్పి ఇప్పుడు మీరు మాతో మాట్లాడేటప్పుడు చెప్పడం జరిగింది. అదేవిధంగా దాదాపు ఈ డివిజన్లో 6వ వీధిలో ఒక కుటుంబానికి 12,49,000 రూపాయలు లబ్ధి వచ్చింది. అది ఇందాక మీరు తీసుకున్నారో లేదో అది పంపిస్తాను నీకు. ఆ విధంగా ఒక కుటుంబానికి లక్షల కొద్ది పేద కుటుంబాలని యొక్క అభివృద్ధిని కాంక్ష ఇస్తూ రమ్మని, అభివృద్ధి చెందాలి, పేద కుటుంబాలు అభివృద్ధి చెందితేనే మన రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది ఒక ఆలోచనతో పనిచేసే ముఖ్యమంత్రిని ప్రజలందరూ ఆశీర్వదించాలా. ప్రజలందరూ ఆశీర్వదించి ఈ నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థిగా వేణుబాక విజయసాయిరెడ్డి గారిని, ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధిక ఓట్ల మెజార్టీతో ఈ డివిజన్ ప్రజలు ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.